గవర్నమెంట్ జాబ్ అండ్ ప్రైవేట్ జాబ్ సంబంధించిన చాలా మంది కన్‌ఫ్యూజన్ ఉంటుంది. అసలు ఈ రెండిట్లలో కెరీర్ అనేది ఈ రోజున్న పరిస్థితుల్లో మనం గవర్నమెంట్ జాబ్ ట్రై చేయడం మంచిదా? ప్రైవేట్ జాబ్ అనేది చూసుకోవడం మంచిదా? అనే కాన్సెప్ట్ పైన మాట్లాడడానికి వచ్చాను. అయితే ఇంతకు ముందున్న కాలంలో ఏంటనంటే ప్రైవేట్ జాబ్ అంత స్టెబిలిటీ అనేది ఉండేది గాదు. ఆ టైంలో ప్రతి ఒక్కరు అది రూరల్ ప్లేస్‌లో గాని, మీకు సిటీ అర్బన్ కేసెస్‌లో గాని ప్రతి ఒక్కరు గవర్నమెంట్ జాబ్ ఉంటేనే అదొక గౌరవంగా ఫీల్ అయ్యేవారు. గవర్నమెంట్ జాబ్‌లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి? అలాగే ప్రైవేట్ జాబ్‌లో ఉన్న కష్ట నష్టాలేంటి? లాభాలేంటి? అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. అన్నిటికన్నా ముఖ్యంగా అసలు గవర్నమెంట్ జాబ్‌ని ఎందుకు కోరుకుంటారు? జనాలు గవర్నమెంట్ జాబ్‌ని కోరుకోవడానికి మొట్టమొదటి రీజన్ ఏందనంటే స్టేబుల్ ఇన్‌కమ్. ఇన్‌కమ్ అండ్ సెక్యూరిటీ. సోషల్ సెక్యూరిటీ అనేది ఎక్కువుంటుంది. ఇన్‌కమ్ అనేది స్టేబుల్‌గా ఉంటుంది. అంతే గాకుండా గవర్నమెంట్ జాబ్‌లో ఏంటనంటే మన యొక్క రిటైర్మెంట్ గూడా ఈజీగా ఉంటుంది. రిటైర్మెంట్ ఏంటంటే మనకు ఆల్రెడీ గవర్నమెంట్‌కి ఫిక్స్‌డ్ పెన్షన్ గాని, పీఎఫ్ గాని, ఇట్లాంటి గ్రాట్యుటీ గాని ఇవన్నీ గూడా ప్రాపర్‌గా ఉంటాయి. కానీ ఈ రోజున్న పరిస్థితుల్లో జూసుకుంటే మీ యొక్క ఎడ్యుకేషన్ కాస్ట్ గాని, అలాగే గవర్నమెంట్ జాబ్ మీరు తీసుకోవాల్సిన టైం గాని, మీరు గమనించిన తర్వాత మీ డిసిజన్ అనేది తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ వీడియోలో. మొట్టమొదటిగా గవర్నమెంట్ జాబ్ అనేది మీ యొక్క సెక్టార్ అనేది ప్రాపర్ అంటే ఇంకా ఒకటే కాన్‌స్టాంట్ ఉంటుంది. మీరు దాన్ని చేంజ్ చేయడానికి ఉండదు. ఒక గవర్నమెంట్ జాబ్‌లో మీరు ఒక డ్యూటీ తీసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చేరినా, రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో చేరినా ఆ సేమ్ సెక్టార్ అనేది మీరు కంటిన్యూ చేయాల్సొస్తుంది. వేరేజ్ ఇన్ ఎ ప్రైవేట్ జాబ్ మీకు ఒకవేళ నచ్చకుంటే, మీకు వర్క్ కల్చర్ గాని నచ్చకుంటే మీరు ఈజీగా మీ జాబ్‌ననేది షిఫ్ట్ చేసుకోవచ్చు.